నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. 21 రోజులు, కరెక్ట్గా 3 వారాలు ఈ రోజుతోటి యుద్ధం మొదలై ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా ప్రకటించిన యుద్ధం. సరే, ఇజ్రాయెల్ తన లక్ష్యాలని ఒకటొకటిగా ఛేదించుకుంటూ వెళ్తోంది, సాధించుకుంటూ వెళ్తోంది. ఎటొచ్చి అయోమయంలో పడింది, ఎగ్జిట్ ప్లాన్ లేకుండా ఇబ్బంది పడుతోంది అమెరికా. బట్ అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ కూడా బాగా సఫర్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. బాహ్య ప్రపంచానికి కేవలం ఎడిటెడ్ వర్షన్సే బయటకు వస్తుంటాయి. బట్ స్టిల్ కొన్ని వాస్తవాలు ఇంకా ఇజ్రాయెల్ని ఏ రకంగా ఇరాన్ ఇబ్బంది పెడుతూ వచ్చింది, వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ తోటి, బ్యాలిస్టిక్ మిసైల్స్ తోటి, అలాగే డ్రోన్స్ తోటి అవన్నీ చూస్తూ వస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ తన లక్ష్యంలో భాగంగా మొన్న ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ని కూడా హతమార్చింది. ఇంకా వాళ్ళ టార్గెట్లో 8, ఇంకొక 4 ఇంపార్టెంట్ లీడర్స్ ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది 12 మందిని చంపేశాం ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి. ఇది కూడా అయిపోతే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ అనే సంస్థ బదాబదలైపోతుంది, తునకలైపోతుందని ఇజ్రాయెల్ అంటోంది. ఇజ్రాయెల్ పక్షాన న్యాయం ఉందా, ఇరాన్ పక్షాన న్యాయం ఉందా అనే విషయం పక్కన పెడితే ప్రపంచం అతలాకుతలం అయిపోతుంది. ఈ మొత్తం అంశాలకు సంబంధించి సమగ్ర విశ్లేషించడానికి మనతో జాయిన్ అయ్యారు ఇజ్రాయెల్ నుంచి లైవ్లో ప్రశాంత్ గారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ అండ్ ఇజ్రాయెల్లో స్థానికంగా ఉంటున్నారు. వారు గడిచిన 2 దశాబ్దాలుగా. వారితో పాటు మరో గెస్ట్ కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ప్రశాంత్ గారు నమస్కారం అండి. ప్రశాంత్ గారు, ఇవాళ 21st డే ఇజ్రాయెల్ తన లక్ష్యాలని ఛేదించుకుంటూ వెళ్తోంది, నెమ్మదిగా ఛేదించుకుంటూ వెళ్తుంది. ఎవరు ర్యాలీలో కనిపిస్తే వాళ్ళని స్పాట్ చేయడం వితిన్ 24 hours ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇంకా ఇజ్రాయెల్ లక్ష్యాల్లో 4 ఉన్నారు. సయీద్ జలీలి, గులాం హుసేన్ మొహసెనీ ఎజే, మొహమ్మద్ బాఘెర్ చలీబాఫ్, అహ్మద్ రజా రాధాన్. ఈ 4 కూడా చాలా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఐఆర్జీసీకి, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్కి చాలా కీలకమైన మూల స్తంభాలు వీళ్ళు. అంటే ఎప్పుడైతే అలీ లరీజానీని హతమార్చారో ఒక కుదుపు వచ్చింది ఐఆర్జీసీలో. ఇంకా నెక్స్ట్ ఇంటెలిజెన్స్ మినిస్టర్ని మొన్న ఖతీబీ గారిని హతమార్చారు. ఇంకా 4 ఉన్నారు. ఇజ్రాయెల్కి ఏంటి ఆ నమ్మకం? అసలు ఏంటి మొస్సాద్ ఏం చేస్తుంటుంది? జనాల్ని ప్రపంచంలో కనిపించిన తనకు నచ్చిన వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్ళటం మొస్సాద్ లక్ష్యమా? ఇక వేరే ఏమి ఉండదా మొస్సాద్కి? ముందుగా మరి 99 టీవీ మరి ప్రేక్షకులందరికీ మీకు నమస్కారం అండి. సో మీరు అడిగినట్టుగా ముందు స్టార్ట్ చేయాలంటే ఈ టాపిక్ ని మొసాద్, దానికి ఉన్న పరిస్థితులు, లేకపోతే అది పుట్టడానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఎట్లా అయింది, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి. అంటే అసలు ఫస్ట్ యూద జాతి ఎలా సఫర్ అయింది అంటే ఎన్నిసార్లు వాళ్ళు మరి పడగొట్టబడి మరి ఇక్కడ 56 సార్లు ఈ యొక్క పట్టణం మరి పూర్తిగా డిస్ట్రాయ్ అయ్యి మళ్ళీ తిరిగి కట్టబడినటువంటి ప్లేస్ ఇది. సో దీన్ని ఇప్పుడు మీరు హోలోకాస్ట్ చూసినట్టయితే హిట్లర్ దగ్గర నుంచి రావాలి. ఇప్పుడు ఈ స్టోరీ చెప్పాలి అంటే హోలోకాస్ట్ లో సర్వైవర్స్ మీకు పిక్చర్స్ కూడా ఉన్నాయి అక్కడ. ఇప్పుడు అన్నీ లేటెస్ట్ గా చూసిన ఆస్ట్రిచ్ లో ఇప్పుడు కూడా మీరు వెళ్తే పోలాండ్ లో వాళ్ళు గ్యాస్ ఛాంబర్స్ లో పెట్టి ఎలా చంపారు యూదుల్ని, చిన్న పిల్లల్ని ఎలా చంపారు, బతికున్న మనిషి కండ, చెంచా, స్పూన్ అంతా ఎలా అయింది. సో యూ హ్యావ్ ఏ పిక్చర్స్ ఎవ్రీథింగ్. మీరు చూస్తే అన్ని సార్లు ప్రపంచంతో పట్టబడినటువంటి జనం ఇంకా ప్రతి ఒక్కరు ఓపెన్ గా నేను మిమ్మల్ని చంపుతాము, మీ యొక్క డెత్తే ఇక ఫైనల్, మాకు ప్రపంచ పట్టణంలో మిమ్మల్ని లేకుండా చేస్తాము అంటే మరి అంటే సర్వైవల్ కోసం మరి పోరాడే ఏ వ్యక్తి అయినా సరే, ఏ దేశమైనా సరే ఇలాంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థను మట్టికి ఏర్పాటు చేసుకుంటారు. సో మీరు మొసాద్ యొక్క పరిస్థితి చూసినట్టయితే మరి ఉగాండాలో ఆపరేషన్ చేశారు, ఒక ఫ్లైట్ హైజాక్ చేస్తే. సో అది బీబీ గారి వాళ్ళ అన్నయ్య కూడా ఆపరేషన్ చనిపోవడం జరిగింది. మరి సురక్షితంగా ఆ దేశంలోకి వెళ్ళి వాళ్ళందరినీ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ అన్ని కూడా ఇప్పుడు లైవ్ లో విట్నెస్ సాక్ష్యం. చూడండి ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు అనేది. బతికున్న వ్యక్తిని ఆ విధంగా హింసపెట్టినటువంటి పరిస్థితులు. ప్రపంచం మొత్తం జనాభా ఇప్పుడు 750 కోట్లు అనుకుంటే యూద జనాభా మొత్తం ఉన్నది 1,70,00,000 మంది మొత్తం ఒక అంచనా ప్రకారం. ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తం జనాభాలో ఒక 150 కోట్లు మన ఇండియన్ తీసేస్తే, ఎందుకంటే వాళ్ళు ఇదిగా ఉంటే, మిగతా జనాభాలో ఇంకొక 100-150 కోట్ల మందిని ఇజ్రాయెల్ సపోర్ట్ వాళ్ళని తీసేస్తే దరిదాపుగా 400 కోట్ల మంది
ఇజ్రాయెల్ దేశం ఉండకూడదు, ఇజ్రాయెల్ని ఈ భూమి మీద ఉంచకూడదు అనే ఒక లక్ష్యంతో పోరాడుతున్నారు. మరి నిన్నటి వరకు చూస్తేనేమో నెతన్యాహు గారు చనిపోయారు, ఇంకా ఆయన లేడు, ఆయన అంత్యక్రియలు చేసేసారు, మొత్తం అన్ని చేసేసారు. మరి ఇవాళ మీరు చూసినట్టయితే లైవ్ ప్రెస్ మీట్ జరుగుతుంది అక్కడ. నిన్న రాత్రి ఆయన ఇచ్చింది ఇంగ్లీష్ మీడియాకి. ఆయన చక్కగా ముందుగా నేను బతికే ఉన్నారు, మీరే విట్నెస్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆయన ఇచ్చిన 3 అంశాలు ఏంటంటే, ఎవరైతే మమ్మల్ని డిస్ట్రాయ్ చేస్తానన్నారో వాళ్ళ యొక్క న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ని, బ్యాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్ ని, టు క్రియేట్ ఎన్విరాన్మెంట్ టు గ్రాబ్ పొజిషన్ ఆఫ్ ద అంటే పీపుల్, ఎవరైతే ఇరాన్ పీపుల్ ఉన్నారో వాళ్ళు తిరిగి డెమోక్రటిక్ గా కంట్రీగా ఎదగడానికి సహాయపడే పరిస్థితులను మేము చేసి వాళ్ళకి అప్పచెప్పుతాం అనే విధానంగా ఆయన ప్రెస్ మీట్ లో ఓపెన్ గా చెప్పడం జరిగింది నిన్న. సో అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక రిపోర్టర్ అడిగిన విషయం ఏంటంటే, మీరు ట్రంప్ గారిని అనవసరంగా దీంట్లో ఈ వార్లో లాగారు, మరి ఏంటి దీని విషయం గురించి అని అడిగాడు ఆయన అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ట్రంప్ని ఎవరైనా ఏ విషయంలోనైనా లాగ్గలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారేమో చూపించండి అన్నాడు. హీఈస్ డూయింగ్ బెస్ట్ ఫర్ హిస్ పీపుల్, హీఈస్ వెల్ అవేర్ ఆఫ్ ద థింగ్స్. ఆయన ఏం చేస్తున్నాడో ఆయన పూర్తిగా అన్ని తెలిసే ఆయన దిగాడు. అది ఒక అమెరికన్స్ యొక్క ప్రోగ్రెసివ్ విధానం కోసమే అని చెప్పి చెప్పడం జరిగింది. సో మీరు చూస్తున్న పరిణామాలు ఏంటంటే, అలీ రజానీ అనే వ్యక్తి, ఇప్పుడు ఇతను నజాఫ్ లో 1957లో పుట్టాడు, జూన్ 3 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఈయన అక్కడ ఫిలాసఫీ చదివాడు, తెహరాన్ యూనివర్సిటీలో PhD చేశాడు. సో ఈయన ఫస్ట్ నుంచి ఈయన చూస్తే వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఏం తక్కువ కాదు. వాళ్ళ సీనియర్ గ్రాండ్ ఫాదర్స్ అయాతుల్లాస్ అయ్యారు. సో అందుకే అతనికి ఇన్నర్గా ఆ ఫీలింగ్, సుప్రమేసీ అనే ఫీలింగ్ ఉంది. ఇతను చేసిన ఏంటంటే, ఇతను స్పీకర్ గా కూడా పనిచేశాడు 2008 నుంచి 2020 వరకు పార్లమెంటరీ స్పీకర్ గా పనిచేశాడు. అత్యధికమైనటువంటి విషయం ఏంటంటే, ఇతనిలో ఉన్న గొప్ప విషయం, న్యూక్లియర్ లాబిస్ట్. ఇతను ఇరాన్ తరఫున న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేయడానికి ఇతను లాబిస్ట్ అన్నారు 2005 నుంచి 2007. మళ్ళీ ఇప్పటి వరకు కూడా డిఫెక్టో లీడర్ అంటే అయతుల్లా ఖమేనీ గారు ఉంటే కూడా ఇతనికి సంబంధించినటువంటి విషయాలన్నిటి కూడా హి వాజ్ ద రైట్ హ్యాండ్ అంటారండి, నిజమేనా? హి వాజ్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ అయతుల్లా ఖమేనీ 100%. మొన్నటికి మొన్న పెజెష్కియన్, మీ ప్రెసిడెంట్ ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ ని బెదిరించింది కూడా ఈయనట కదా. నువ్వెవరు వెళ్ళి చెప్పడానికి, క్షమాపణలు చెప్పడానికి? వీఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ సుప్రీం లీడర్ అండ్ మేము ఏదైనా ఉంటే మేము చేసుకుంటాం, నువ్వు యూఆర్ జస్ట్ రబ్బర్ స్టాంప్ అని బెదిరించట్టుగా. ఆయన ఏదైనా చేయగలుగుతాడు, అంటే డిఫెక్టివ్ లీడర్ అంటే ఇంకంతే, షాడో. ఇక ఆయన సుప్రీం పవర్ కి షాడో. అందాకెందుకు బెంజమిన్ నెతన్యాహుని కూడా చంపేస్తాను నేనని చెప్పి మరి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు మొన్న, అంటే ర్యాలీలో వచ్చి. ఇతను చేసిన దురాగతం ఏంటంటే, రీసెంట్ గా ఇప్పుడు మనం హిస్టరీలో పక్కన కాసేపు పెడితే, అసలు ఈ రెవల్యూషన్ వచ్చినంత సేపట్లో వీళ్ళందరినీ కాల్చి చంపమని ఆర్డర్స్ ఇచ్చింది ఇతను. ఇప్పుడు ఆటోమేటిక్ గా మీరు చూస్తే ఈ యొక్క మొత్తం సినారియోలో 36,000 మంది ఇప్పుడు ఊరికే ప్రపంచానికి లెక్కలు, ఇంకా ఎంతమంది చనిపోయారు అనేది ఎవరికి తెలియదు, అంటే పైన తెలిసే లెక్కలు అనమాట ఇవి. వీళ్ళందరినీ కళ్ళ ముందు చంపినటువంటి వ్యక్తి. సో ఇతను చనిపోతే టెహరాన్ వీధుల్లో చాలా పండగ చేసుకొని ప్రజలందరూ చాంటింగ్ చేస్తా బయటకు వచ్చారు. సో మీరు ఎప్పుడైనా సరే ఒక ప్రజల్ని, ఒక డెమోక్రసీకి ఉన్నటువంటి కంట్రీస్ లో అంటే ఇలాంటి పరిపాలన వస్తే గనక ఎలాంటి రెవల్యూషన్ వస్తుందంటానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ప్రశాంత్ గారు, మిమ్మల్ని ఒక సూటి ప్రశ్న అడగమంటారా? అంటే హాలోకాస్ట్ చెప్తున్నారు, హిట్లర్ సమయాల్లో చెప్తున్నారు. సో అప్పుడు జరిగిన దానికి ప్రతీకారం ఇప్పుడు ఇజ్రాయెల్ తీసుకుంటోందా? చాలా మంచి ప్రశ్న అండి. అసలు ప్రతీకారం ఇంకో ప్రశ్న, దీనికి అనుబంధంగా ఇంకో ప్రశ్న, 400 కోట్ల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తున్నారంటే ఆ ప్రజల వాదనలో నిజం లేదని మీరు అనుకుంటున్నారా? చాలా మంచిది. స్టెప్ బై స్టెప్ అవుతాం. ఇప్పుడు ప్రపంచం మొత్తం మీరు తీసుకుంటే ప్రపంచానికి యూదులు ఏమిచ్చారు అనేది ఒక ఫస్ట్ పాయింట్. ద నెక్స్ట్ పాయింట్, వాళ్ళు ఎక్కడైనా ప్రపంచంలో నాశనం చేయడం జరిగిందా? నెంబర్ 1. నెంబర్ 2, మీరు అడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం ఏంటంటే,
ఇంతమంది కలిసి ఒకరిని కొట్టడానికి అసలు ఎందుకు వస్తున్నారు? ఎక్కడైనా హిస్టరీలో మీరు అందుకే హోలోకాస్ట్ చెప్పాను నేను. మంచి చేసి ప్రపంచానికి గొప్పగా ఒక టెక్నాలజీ అందించే వ్యక్తుల్ని ఎక్కడైనా జలస్తో చంపుతున్నారు, కానీ వాళ్ళని ఎక్కడా కూడా అంటే ప్రపంచం మొత్తం వ్యతిరేకిస్తుంది అనే మాట దగ్గర వచ్చినప్పుడు మనకంటే ఒకడు ఫాస్ట్ గా ముందుగా గ్రో అవుతున్నాడు, మనకంటే గొప్పగా అనిపించుకుంటున్నాడు, చిన్న మందైనా సరే అంటే చిన్న గ్రూప్ అయినా సరే వాళ్ళు చాలా అభివృద్ధి చెందుతున్నారు అనే ఒక జలస్ మాత్రమే ఉంది ప్రజల్లో, వేరే వాళ్ళలో. కానీ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇంకొక హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు? ప్రపంచానికి వాళ్ళు మంచి చేశారు ఇప్పటివరకు టెక్నాలజీ పరంగా. కానీ ఇన్ని దెబ్బలు తిన్నా కూడా 1,50,00,000 మంది ఉండి ఈ ప్రపంచానికి వాళ్ళు అందించినటువంటి నోబెల్ అంటే ప్రపంచం వాళ్ళకి ఇచ్చినటువంటి నోబెల్ ప్రైజులు కానీ మీరు చూసినట్టయితే ప్రతి ఒక్కటి ప్రపంచంలో హార్ట్ ఆపరేషన్స్ కానీ మీరు మెడికల్ తీసుకుంటే సక్సెస్ఫుల్. తల తెగిపోతే ఈ రోజుకి ఈ హదసా అనే హాస్పిటల్ ఉందండి జెరూసలేంలో, ఒక మనిషి తల తెగిపోతే యాస్టీగా అతికించినటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి దేశం. మరి హాలోకాస్ట్ మీరు విషయం చెప్పారు ఇక్కడ. హిట్లర్ ఆ రోజు అతని యొక్క పబ్బం గడుపుకోవటానికి అతని యొక్క సర్వైవల్ స్కిల్స్ కోసం యూద జాతిని ఒక కారణంగా చూపించి వీళ్ళని గ్యాస్ ఛాంబర్ లో పెట్టాడు. ఇంకొకటి మీరు అన్న మాత్రం ఏంటంటే ఇంతమంది ఈ విధంగా చంపేసి వీళ్ళందరూ చంపేయటానికి లేకపోతే వీళ్ళని ఏం చేద్దాం అంటే యూదుల్ని ఎందుకు చేస్తున్నారు ఈ విధంగా అంటే నిజం ఉందా లేదా అన్నారు. అంటే సర్వైవల్ కోసం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటే తప్ప మీరు పగ తీర్చుకుంటున్నారు వీళ్ళందరి మీద అంటున్నారు. అసలు నేను చంపుతాను అని ఒకడు వాళ్ళ మీదకి వస్తుంటే వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ తీసుకోవడం అనేది తప్ప? మీకే ప్రశ్న అది. అంటే మీకు నాకు అర్థం కాదు ఏంటంటే 400 కోట్ల మంది మీ ఒక్క దేశం మీద ఎందుకు దృష్టి పెట్టారు? సో ఒకసారి యూ హ్యావ్ టు మీ ఇన్ ది సెన్స్ ఇజ్రాయెల్ హ్యాస్ టు రివ్యూ ఇట్ సెల్ఫ్ కదా. ఇజ్రాయెల్లో ఎక్కడో ఏదో ఒక మెలిక ఉంది, ఒక లోపం ఉంది. ప్రపంచం మొత్తం ఇజ్రాయెల్ మీద ఎందుకు ఫోకస్ చేస్తుంది? అదే మత ఛాందస్ వాదం ఇది. ప్రపంచం మొత్తంలో వీళ్ళందరిలో కూడా 4 కోట్ల మందిలో కూడా ప్రజలందరూ ఉన్నారు దీంట్లో. వీళ్ళలో ఉన్నటువంటి ఎవరైతే ఈ 400 కోట్ల మందిని లీడ్ చేస్తున్నారో వాళ్ళ రిజిమ్ పీపుల్ హేట్రెట్ వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు అన్నమాట. అంతేగాని ప్రజలు కాదు, వీళ్ళలో ఉన్న వాళ్ళందరూ ప్రజలు కాదు. ఈ 400 కోట్ల మందిని ఎవరైతే లీడ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క రిజిమ్స్, వాళ్ళ యొక్క మత ఛాందసవాదం ఏంటి? ఇప్పుడు ఒక యూదుని చంపితే మీకు చెప్తాను నేను, ఒక యూదుని చంపితే 72 మంది కన్యకలు వస్తారంట జన్నతులో. ఇది వాళ్ళు నేర్పించే పదం. మీరు ఇవాళకి ఎక్కడో అసలు పాత హిస్టరీ అన్నీ అవసరం లేదండి. 2023లో జరిగినటువంటి సంఘటన, ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళి గాజాలో కళ్ళ ముందు ఒక 10 మంది పట్టుకొని నోరు తెరిసి వారి యూరినస్ అమ్మాయి నోట్లో పోస్తా అవన్నీ వీడియోలు తీసి పోస్ట్ చేసి ఆ అమ్మాయిని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసి కోస్తా పడేసి చంపేసి ఆ అమ్మాయి మీద యూరినస్ పోసి చిన్న పిల్లల్ని మైక్రోవేవ్లో పెట్టి అసలు ఇదంతా చెప్పాలంటేనే చాలా బాధగా ఉంది. కళ్ళ ముందు తల్లిదండ్రుల ముందు కాల్చేసి ఇంత చేసిన వాళ్ళని వీళ్ళని ప్రపంచం వెనక్కేసి రావడం అంటే అది ఒక పెద్ద దుర్మార్గం అనమాట. ఏంటంటే ప్రజలు ఎక్కడ చనిపోయినా కూడా, నేను మళ్ళీ చెప్పాను, ఎన్నో డిబేట్లో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, అమాయక ప్రజలు ఎక్కడ చనిపోయినా, గాజాలో చనిపోయినా, ఇజ్రాయెల్లో చనిపోయినా అది తప్పు. మనం ఒక క్రియేషన్ పుట్టడానికి అమ్మ కడుపులో 9 నెలలు పెరిగి ఇన్ని రోజులు వాళ్ళని పోషించి వాళ్ళని పెంచి వాళ్ళని విధంగా తీసుకొచ్చి అలాంటి బ్యూటిఫుల్ క్రియేషన్ ని ఒక జాతిని అంతం చేయడానికి వాళ్ళు పెట్టే మైండ్ లో ఈ టార్చర్తోనే పెరుగుతున్నారు అక్కడ గాజన్ పీపుల్. చిన్న పిల్లోడండి, మీరు టూరిస్టులు వెళ్తే మీరు నమ్మరు, చిన్న రాయి పెట్టి కొట్టి $1 million అంటాడు, అక్కడ బెదిరిస్తాడు. వాళ్ళకి నేర్పించేది అది. మీరు చూడండి, ఇవాళ ప్రపంచం మొత్తం మీరు అడిగిన ప్రశ్న ఒకటే, యూదుల కోసం ఎందుకు వ్యతిరేకంగా ఉందని. అదే నేను అడుగుతున్నా, ప్రపంచాన్ని వాళ్ళు ఏం తప్పు చేశారని. ప్రపంచంలో ఈ యొక్క వాళ్ళ కంట్రీని వాళ్ళు స్వాధీనం చేసుకోవడం మంచిదా? ఇన్నిసార్లు చెదరగొట్టబడి ఇంత స్కాటర్ అయ్యి ఈ విధంగా మళ్ళీ ప్రపంచం ముందు నిలబడ్డారంటే వాళ్ళ ప్రపంచ బ్యాంకు వాళ్ళదే, వాళ్ళే చేతిరోడ్డులోనే వాళ్ళు నిర్మించారు ఇది. ఇవాళ మీరు ఏ టెక్నాలజీ ఫేస్బుక్ వాడుతున్నారు వాళ్ళే కనిపెట్టారు.
మరి వాళ్ళ జాతి మైక్రోసాఫ్ట్ మీరు చాలా ఇలా తీసుకుంటే ఎన్ని అంటే మీరు వాడే నిన్న మీ అక్కడ ఇజ్రాయెల్లో ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు మాట్లాడారు కదా, ఒకసారి చూద్దాం. ఆయన ఇంగ్లీష్లో మాట్లాడారు, మనదాకా మనకి ఆయన ఇబ్రూలో మాట్లాడినవే వచ్చినాయి కాబట్టి ఇక్కడ మిగిలిన దేశాల ప్రజలకి పెద్దగా అర్థం కాలేదు కింద ట్రాన్స్లేషన్. వేరే ఆయన నేరుగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ 2-3 అంశాలు ఆయన టచ్ చేశారు. ట్రంప్ని మీరే లాగారట కదా యుద్ధంలోకి అని చెప్పేసి. మనకు ఇన్ఫ్యాక్ట్ సిన్స్ డే 1 వీ హీన్ ఆస్కింగ్ ద సేమ్ క్వశ్చన్. అక్కడ ఎవరో మీడియా ప్రతినిధులు కూడా అదే ప్రశ్న వేశారు, మీరే లాగారట కదా మీ ప్రయోజనాల కోసం. ఆయన ఏమన్నారు చూద్దాం ఒకసారి. First of all, I just want to say I'm alive and you're all witnesses. And now that I dispatched this piece of fake news, I want to give you an update on Operation Roaring Lion. First of all, I just want to say I'm alive. ఆయన మాట్లాడింది చూశారు కదా, ఆయన మొత్తం ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు. పీసీఆర్ ప్రాపర్గా ప్లే చేయండి, ఆయన వాయిస్ ప్లే చేయండి. First of all, I just want to say I'm alive and you're all witnesses. And now that I dispatched this piece of fake news, I want to give you an update on Operation Roaring Lion. First of all, I just want to say సో అదే ఆయన మాట్లాడుతున్నారంటే, నేనేదో 6,000తో కనిపించాను, తర్వాత అదెంత ఫేక్ అని చెప్పేసి బయట అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేషను, నెతన్యాహు చచ్చిపోయాడు. మరి ఆయన కూడా పునరుజ్జీవితుడై కనిపిస్తున్నాడు ఇప్పుడు. సో యాజ్ యు రైట్లీ సెడ్, మరి ఇజ్రాయెల్ ఆమాయి కూడా చేయగలదేమో, ఇజ్రాయెల్ ఆమాయి కూడా చేయగలదేమో, ఇజ్రాయెల్ ఆమాయి కూడా చేయగలదేమో ఇలా అనేవాళ్ళు ఉన్నారు. అది చాలా కన్నీళ్ళు వస్తున్నాయండి పాపం. ఇప్పుడు వరకు ఆనందపడ్డ వాళ్ళందరికీ కన్నీళ్ళ పర్యంతం అవుతున్నారు అనమాట ఒక్కొక్కళ్ళు, ఇది చూసి జీవించుకోలేక. ఆయన చెప్పేది ఏంటంటే ఒకటే, ఇప్పుడు నేను బతికే ఉంటున్నాను, మీరందరూ విట్నెస్ చేశారు, ఎదురుగుండా కనపడుతున్నాను నేను. సో దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ నెతన్యాహు డెడ్. ఇప్పుడు క్లియర్ అయిపోయింది అందరికి. అట్లాగే ఆయన గ్యాస్ రిజర్వాయర్స్ మీద అటాక్ చేశారంటే అది పూర్తిగా ఇజ్రాయెల్ చేసిందని ఆయన తీసుకున్నాడు. ట్రంప్ గారు మిమ్మల్ని ఇలా కోపడ్డారంట కదా, ఏమైంది ఇది అని అంటే ఆయన మమ్మల్ని అడిగారు, దాని మీద చేయొద్దని మేము ఆపేశాం. అది కూడా చెప్పాడు ఆయన ప్రెస్ మీట్. చెప్పాడు కానీ సౌత్ ఫార్స్ గ్యాస్ ఫీల్డ్స్ మీద మేమే దాడి చేసాం అన్నాడు, చేశాడు. ఇరాన్ నాశనం అవుతోంది, ఇక మీద యురేనియాన్ని సుసంపన్నం చేయలేం లేదా బ్యాలిస్టిక్ క్షిపణులని నిర్మించలేదు ఇరాన్ అంటే బ్యాలిస్టిక్ మిసైల్స్ ఫెసిలిటీస్ని కంప్లీట్గా డిస్మాంటిల్ చేసిందా ఇజ్రాయెల్? అప్పుడే ఎలా తెలుస్తుందండి? ఆన్గోయింగ్ వార్ లో ఆయన అన్న పదం ఏంటంటే, మేము వాళ్ళని వీకెండ్ అంటే ఇంకా ఎంత వీకెస్ట్ చేయాలో అంత వీకెండ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇన్ ద ఎండ్ ఆఫ్ ద లక్ష్యం ఏంటంటే లాస్ట్ వరకు కూడా పోరాడి ఇంకా వాళ్ళు ఎప్పుడూ కూడా కోలుకోలేకుండా, బ్యాలిస్టిక్ మిసైల్ చేయకుండా, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేయకుండా చేద్దామనే ఆలోచనలో ఈ యొక్క ఆపరేషన్ జరుగుతుంది అనేది చెప్తున్నాడు ఆయన. కాదండి, అంటే ఆయన చెప్పారని కాదు కానీ ఇరాన్ని ధ్వంసం చేయడం ద్వారా ఇజ్రాయెల్ ఏం సాధిస్తుంది? ఒకటి ఇరాన్ని ధ్వంసం చేయాలి. ఇక్కడ మళ్ళీ ఇంకొక మీరు సవరించుకోవాలి ఆ మాటని. ఇరాన్ ఉన్నటువంటి రిజిమ్ ఏదైతే ఆపరేషన్ చేసి ఈ ప్రపంచ దేశాలను వణికిస్తుందో ఈ బాంబులతో, బ్యాలిస్టిక్ మిసైల్స్ తో, తోటి ముస్లిం దేశాలను ఎక్కడైతే మరి ధ్వంసం చేస్తుందో పర్టికులర్ గా ఆ ఏరియాస్ మీదే వాళ్ళు దాడి చేస్తున్నారు, ప్రజల మీద దాడి చేయట్లేదు. మీరు ఇది గ్రహించాలి. కానీ ఇరాన్ ఇజ్రాయెల్ మీద ఎక్కడ పడితే అక్కడ బాంబులు వేస్తుంది, ఎన్ని బ్యాలిస్టిక్ మిసైల్స్ పంపిస్తుంది వాళ్ళ అలయన్స్ తో, హిజ్బుల్లాతో, హమాస్ తో, ఎక్కడ హౌతీస్ తో, ఎక్కడ సందు దొరికితే అక్కడ వాళ్ళతో అలై పెట్టుకొని వాళ్ళతో కూడా ఆఖరికి చిన్నవాడు రోడ్డు మీద స్టాబింగ్ చేయగలిగిన వాడిని కూడా వినియోగిస్తుంది అనమాట. అది తేడా బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ అనే ఒక రిజిమ్, ఒక ఇది తేడా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇరాన్ ప్రజలు చాలా అంటే వాళ్ళు పాజిటివ్ మోడ్ లో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఈ రిజిమ్ దించేయాలనేది ఉంది. 100% దే ఆర్ లుకింగ్ ఫర్ ద ఛాన్స్ టు గ్రాబ్ ఏ సిచ్యువేషన్. సో ప్రతి ఒక్క నిమిషం కూడా ప్రతి ఒక్క పౌరుడు అంటే సామాన్య పౌరుడు చాలా నిశ్చితంగా గమనిస్తున్నాడు ఇరాన్ లో ఏం జరుగుతుందనేది. సార్, ఇక లేటెస్ట్ అప్డేట్స్ కనుక చూస్తే మనకి ఫ్రెష్గా కూడా మళ్ళీ అటాక్స్ మొదలెట్టినట్టు కనిపిస్తుంది. ఇరాన్
లైవ్ అప్డేట్స్ కనుక మీరు చూడండి, వాళ్ళేమీ అంత తేలిగ్గా కూర్చోలేదు. అల్ జజీరా రిపోర్ట్ చేస్తోంది, ఇంటెన్సిఫైడ్ స్ట్రైక్స్ మేము చేస్తాం మా ఎనర్జీ సైట్స్ని కనుక, అంటే ఇరాన్ ఎనర్జీ సైట్స్ని కనుక ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తే అని చెప్పి చాలా స్పష్టంగా ఇరానియన్ ఫారిన్ మినిస్టర్ ఆయన అబ్బాస్ అరాక్చి ఆయన చెప్తున్నారు. టెహ్రాన్ ఇంతవరకు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్స్ ఫైర్ పవర్ని మాత్రమే ఉపయోగించింది, ఇంకా మా వెనకాల హమారా పీచే బహుత్ జ్యాదా అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. మనం ఇది స్టార్ట్ చేయాలంటే 21 days నుంచి మీరు చూస్తున్నారు. ఇంకా 21 days అయ్యి ఇన్ని నావెల్స్ మీరు చూశారు. ఇప్పుడు నావెల్స్ బేస్ ని కొట్టారు, నిన్న మొత్తం మైన్స్ కొట్టారు, స్ట్రైట్ ఆఫ్ హెర్మూజ్ ఆపోజిట్ లోనే చాలా ప్లేస్ ని కొట్టారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బ్యాలిస్టిక్ మిసైల్స్ ధ్వంసమైనవి. నేను ఇంకా లెగుస్తాను నా దగ్గర ఇంకా అస్త్రం వేస్తాను అనే ఒక సెటరికల్ జోక్ ఉందో అది ఇరాన్ మీడియాను, ఇరాన్కి సంబంధించిన మీడియా, ఇరాన్కి సంబంధించినటువంటి రెజిమ్ ఒక అధికారులు మాత్రమే ఇలాంటివి చేయగలరు. మీకు ఒక ఫన్నీ చెప్తాను నేను, ఏంటంటే బాసీజ్ అని ఉంటుంది. వాళ్ళు ఇజ్రాయెల్ స్ట్రైక్ చేస్తుంటే ఒక వ్యక్తి ఒక ఫోటో వైరల్ అవుతుంది మీడియాలో. అతను కబోర్డ్స్ ఉంటాయి కదా, మన రిఫ్రిజిరేటర్స్, టీవీస్ వచ్చే ఒక అట్టముక్కలు ఉంటాయి కదండి, అట్టముక్కలు సందులోకి వెళ్ళి పడుకున్నాడు. సో ఈ పరిస్థితుల్లో మీరు చెప్పండి ఇంకా ఏమి ఉన్నాయో ఏంటి అనేది. డెఫినెట్ గా వాళ్ళ దగ్గర లేవనే మాట ఉట్టి మాట. వాళ్ళ దగ్గర ఉన్నా కూడా ఉపయోగించడానికి ఏ విధంగా ఉపయోగించాలి ఎట్లా అనేది తెలియక ఇష్టం వచ్చినట్టుగా ప్రజల మీదకి వేస్తున్నారు, కానీ ఒక టార్గెట్ లేదు, ఒక పాడు లేదు, ఏమీ లేదు. మరి ఆయన అంత గంభీరంగా అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నాడు? మేము ఖచ్చితంగా హిట్ బ్యాక్ చేయబోతున్నాం. ఆల్రెడీ మీరు ఒప్పుకోపోయినా టెల్ అవీవ్లో చాలా భవనాలు ధ్వంసమయ్యాయి వాళ్ళ దాడుల్లో. అండ్ అలాగే మీరు ఇజ్రాయెల్ దాచిపెడుతోంది వాస్తవాలని, ఇజ్రాయెల్ పౌరులు కూడా మరణించారనే వాస్తవాలను దాచిపెడుతోంది అనే మాట కూడా వస్తుంది. ఇప్పటి వరకు 11 మంది చనిపోయారు, అది ఓపెన్ సీక్రెట్, అంతా ఓపెన్ గానే ఉంది. మీరు ఇప్పుడు నేనే చెప్తున్నాను, ఎన్నోసార్లు నేనే ఐ విట్నెస్ గా చెప్తున్నాను, నా నెత్తిమేంచి వెళ్ళి నా ఇంటి పక్కనే పడ్డాయని నేనే చెప్పాను. ఇప్పుడు ఒక యుద్ధం స్టార్ట్ చేసిన తర్వాత అవతలోడు మన 10 దెబ్బలు కొడితే ఒక దెబ్బ కొట్టకుండా ఉంటాడు అనుకోవటం అమాయకత్వం. టెల్ అవీవ్లో వాళ్ళ దృష్టి, నేను చెప్పేది ఫస్ట్ నుంచి అదే, వాళ్ళ దృష్టి మొత్తం టెల్ అవీవ్ని నాశనం చేయాలి, ఇజ్రాయెల్ ప్రపంచ పటంలో లేకుండా చేయాలి. ఈ టార్గెట్స్ తో ఉన్నందుకే కదా యుద్ధం జరుగుతుంది. అసలు ఇది కదా మోటివ్. మీరు ఇంకా నాశనం అయింది అది చెప్పట్లేదంటే ఇప్పుడు నాశనం అవుతుందనే కదా యుద్ధం స్టార్ట్ అయింది. అసలు వీళ్ళు ఇట్లా నాశనం చేస్తానన్నారనే కదా యుద్ధం స్టార్ట్ అయింది. వాళ్ళు వీళ్ళని తీసేస్తాం, ప్రపంచ పటంలో లేకుండా చేస్తామంటేనే కదా అసలు స్టార్ట్ అయింది గొడవ. లేకపోతే అంతకుముందు ఈ ప్రజలు ఆ ప్రజలు అందరు కలిసే ఉన్నారు కదా. మీరు ఇక్కడ జరిగినట్టుగా ఓపెన్ గా ఇవాళ మీడియా రెస్ట్రిక్షన్స్ లేవు, ఇంటర్నేషనల్ మీడియా వచ్చి ప్రతి విషయాన్ని చూపిస్తుంది. ఈవెన్ ప్రతి విషయం కూడా ఈ వాట్సాప్ లో, యూట్యూబ్ లో, ఇక్కడ అన్నిట్లో కూడా మాకు ఏం జరుగుతుంది ఏ నిమిషం నేనే చూపించాను మీకు అంతకు ముందు లైవ్ దాంట్లో నాకు అలర్ట్ వచ్చింది, నేను ఇప్పుడు బాంబు షట్టర్లోకి వెళ్ళాలని. ఇంకా దీంట్లో సీక్రెట్ ఏముంది, దీంట్లో దాచేదేముంది? ఇప్పుడు ప్రశాంత్ గారు, యుఎన్ ఒక అర్జెంట్ మీటింగ్ పెడుతోంది అని చెప్పారు కదా, యునైటెడ్ నేషన్స్ ఒక అర్జెంట్ మీటింగ్ పెడుతోంది. ఎందుకంటే ఇవాళ యునైటెడ్ నేషన్స్ ఇంటర్వ్యూన్ అయింది ఇవాళ యునైటెడ్ నేషన్స్. ఖచ్చితంగా దీనికి ఒక మీనింగ్ఫుల్ సొల్యూషన్ తీసుకురావాలని. ఎందుకంటే ఏకపక్షంగా మీరు అమెరికా పర్మిషన్ లేకుండా మీరు చాలా చోట్ల వీళ్ళని చంపేయటమో లేకపోతే వాళ్ళ ఇరాన్ ఫెసిలిటీస్ని ధ్వంసం చేయటం ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. అమెరికాని పూర్తిగా కంప్లీట్గా మీ ట్రాప్లో పెట్టేసుకున్నారండి దానికి. ఆయన సరే నిన్న ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ వచ్చి మాట్లాడారు. ఇప్పుడు అమెరికాని ఎవరైనా ట్రాప్ లో పెట్టగలరు అనే మాటే డైరెక్ట్ గా ప్రెసిడెంటే చెప్పాడు. అమెరికన్ ట్రంప్ గారిని ఏదైనా చెప్పి ట్రాప్ లో తెచ్చేవాడు ఎవరైనా ఉన్నారా అని ఆయనే అడిగారు. సో ఇలాంటి ప్రశ్నలు ఏంటంటే భావజాలం మీరు అడిగి ఉండొచ్చు. ఇదంతా కూడా ఏంటంటే ఇట్లా స్పెక్యులేషన్స్ వస్తున్నాయి కాబట్టి మీరు అడుగుతారు. ఆ విషయంలో తప్పలేదు, మీరు అడగటంలో తప్పలేదు. కానీ ఇవన్నిటికీ ఒకే సమాధానం ఏంటంటే నన్ను నేను రక్షించుకునే క్రమంలో నన్ను చంపుతానని ఒకడు నా మీదకి వస్తుంటే ప్రియంప్టివ్ స్ట్రైక్ చేయటం, దాన్ని అడ్డుకోవటం అనేది నా హక్కు అనేది ఇజ్రాయెల్ చెప్తుంది.
సో ఇక్కడ జరిగే విషయం ఏంటి అంటే పోర్ట్రేట్, మనం ఏ విషయానికి ఆ విషయం సపరేట్ గా తీసుకోవాలి. ట్రంప్ గారిని యుఎస్ ని ఒక విభాగంలో తీసుకురావాలి, నెతన్యాహు గారిని మరి ఇజ్రాయెల్ ని ఇరాన్ యొక్క కాన్ఫ్లిక్ట్ ఒక విభాగంలో తీసుకురావాలి. ఆయన అనేది ఏంటంటే నెతన్యాహు గారు కూడా ఇప్పుడు చాలా క్లారిటీగా చెప్తున్నాడు. వాళ్ళు చెప్పింది ఏంటి, ఇరాన్ ఏమంటుంది, అమెరికా డెత్, ఇజ్రాయెల్ డెత్ అనే చాంటింగ్ చేస్తా అమెరికన్ ప్రజల కోసం ఆయన చేస్తున్నాడు, దానికి మేము కూడా తోడ్పాటయ్యాము అనే మాట చెప్తున్నారు ఆయన. అంతేగాని అమెరికాని లాగి యుద్ధంలోకి లాగాము, మేమే చేశాము, లేకపోతే మాతో పాటు అమెరికా వచ్చింది అనంట్లా. మాకు ఫ్యూచర్ లో మమ్మల్ని చంపుతాం అన్నారు కాబట్టి మేము ఇద్దరికి కామన్ శత్రువు కాబట్టి ఇద్దరం కలిసి ఈ పని చేస్తున్నాం. రైట్, అది దాని ఒక ఉద్దేశం. స్ట్రైట్ ఆఫ్ హెర్మూజ్ దగ్గరికి వెళ్దాం. స్ట్రైట్ ఆఫ్ హెర్మూజ్ని టచ్ చేయడానికి అక్కడ అమెరికాకి కానీ ఇజ్రాయెల్ కానీ దమ్ము సరిపోవట్లేదు. వార్షిప్స్ ఆల్రెడీ అక్కడ రెడ్ సీలోను మెటర్న్ సీలో ఉన్నా కూడా ఆ బాటిల్ నెక్ దగ్గరికి వెళ్ళడానికి మాత్రం ప్రయత్నించట్లేదు, భయపడుతున్నాయి. పైగా మిగిలిన దేశాలని మీరు మీ షిప్స్ తోటి బయటకు రండి, మేము సపోర్ట్ చేస్తూ ఉంటున్నారు. అంతటి ధైర్యం ఉన్న వాళ్ళు వాళ్ళే వెళ్ళొచ్చు కదా. ఇదొక ప్రశ్న. ప్రపంచం ఎందుకంటే మనవి 22 భారతదేశానికి సంబంధించి 22 వెజల్స్ అండి, అవి స్టాండర్డ్ అయినాయి. అఫ్కోర్స్ ఇరాన్ కొంతమేరకు భారతదేశానికి లివరేజ్ ఇస్తోంది, పంపిస్తోంది, నెమ్మదిగా పంపిస్తోంది. బట్ అక్కడ సీ మైన్స్ అన్నీ కూడా పెట్టారు. ఏ క్షణంలో అక్కడ వార్షిప్ ఎంటర్ అయినా సరే వాటిని పేల్చేయడానికి, అంతటి వార్షిప్ని పేల్చేయడం అంటే ఈ సూసైడ్ బోట్స్ తోటి వెళ్ళడానికి ఇరాన్ కోసం అని చెప్పేసి హౌతీస్ అక్కడ సిద్ధంగా, మీకు ఆ స్ట్రైట్ ఆఫ్ హెర్మూజ్ పర్వత సానువుల్లో ఉన్న గుహలు ఉంటాయి, చిన్న చిన్న గుహలు, వాటితోటి వాళ్ళు రెడీగా ఉన్నారని. ఇక్కడ మీరు గమనించినట్టయితే వాళ్ళతో వచ్చిన ప్రాబ్లమే ఇదండి. ఇప్పుడు ప్రపంచ దేశాలని థ్రెట్ చేయటం, ప్రపంచాన్ని బ్లాక్మెయిల్ చేసి, ఇప్పుడు న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ లేకపోతేనే ఇంత పనులు చేస్తున్నారు, ఇన్ని మైన్స్ పెడుతున్నారు, ఇన్ని బ్యాలిస్టిక్ చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మరి ఇంత నాశనం చేస్తారన్న ఇజ్రాయెల్ కానీ లేకపోతే ఎంత జరుగుతున్నటువంటి యుఎస్ఏ కానీ ఎందుకు ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ లో వీళ్ళని టచ్ చేయట్లేదు? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మీరు క్వశ్చన్ ఇదే, ఎందుకు టచ్ చేయలేకపోతుంది అనేది. అవును. సో ఇక్కడ ఎందుకు టచ్ చేయలేకపోతుందంటే, ఇప్పుడు చాలా బ్యారల్స్, మిలియన్ గ్యాలన్స్ ఆఫ్ ద బ్యారల్స్ తీసుకొని ఉన్నటువంటి షిప్స్ అక్కడ నిలబడి ఉన్నాయి. ఇది ఎప్పుడైతే వీళ్ళు 10 నిమిషాల్లో ఈ యొక్క మొత్తం స్ట్రైట్ ఆఫ్ హెర్మూజ్ ని మొత్తం ఏం చేయాలంటే అది చేయగలిగినటువంటి బాంబర్స్ అన్ని కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. అంటే మొత్తం అంటే ఒక 10 minutes లో మొత్తం దాన్ని డిస్ట్రాయ్ చేయగలిగినటువంటి. కానీ ఇప్పుడు ఇది చేస్తే ఏమవుతాయి, ఇక్కడ ఉన్నటువంటి అన్ని షిప్స్ మీద వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దాడి చేస్తారు. దాన్ని సర్జికల్ స్ట్రైక్ మాత్రమే చేయాలి, దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. అది ఏ కంట్రీకి ఏంటి, ఇక్కడ ప్రెస్టేజ్ ఇష్యూలు కాదు. నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు, నువ్వు చిన్నవాడుగా, ఇప్పుడు ఏంటంటే ఏదో చిన్నగా ఇగోని కనుక టచ్ చేస్తే నేను ఏదైనా చేస్తాను అన్నట్టుగా ఇది కాదు. ఇక్కడ స్ట్రాటజీ ఉంటుంది వాళ్ళకి, ప్రతి దేశానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. మన ఇండియాకి ఒక స్ట్రాటజీ ఉంది. ఇప్పుడు మనం ఇరాన్ తో మంచిగానే ఉన్నాం, కానీ ఇరాన్ టైం వచ్చినప్పుడల్లా మన ఆపరేషన్ సింధూర్లో మనల్ని చాలా ఎండేశారు. సో ప్రతిదానికి వాళ్ళు వచ్చారు. కానీ ఇక్కడ మన ఇండియాతో కూడా వాళ్ళకేంటి అవసరం ఉంది. ఇండియా ఈజ్ ఎ బిగ్ డెమోక్రటిక్ కంట్రీ. వాళ్ళకు మనకు భయపడి లేకపోతే ఇంకో రకంగా ఏదైనా సరే, అంటే ఈ దేశంతో మనం కనుక సున్నం పెట్టుకుంటే మనకు కుదరదు అనుకునే విషయంలోనే వాళ్ళు మనకి ఉన్నటువంటి, అంటే పూర్వకాలంలో ఉన్నటువంటి వర్తక వ్యాపారాలు కానీ ఏదో ఒక చిన్న పాయింట్ దగ్గర వాళ్ళు ఆగి మన యొక్క ఆయిల్ సంబంధించినటువంటి షిప్స్ ని వెళ్ళనివ్వడం జరుగుతుంది. అంతేగాని దీని మీద ఏదో ప్రేమో లవ్ ఎఫెక్షన్ అని ఏం కాదు. అక్కడ వాళ్ళు అవసరం వచ్చినప్పుడల్లా మన మీద విషయం చెబుతానే ఉన్నారు. మీరు అన్నీ కూడా డాక్యుమెంటెడ్, ప్రతి ఒక్కరు కూడా చూసుకోవచ్చు. అది ఇక్కడ ఇంకొకటి అండి, ఇరాన్ అటాక్ చేసింది రాస్ లఫాన్ గ్యాస్ ఫెసిలిటీ మీద. అది ఖతార్లోని